ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను నైట్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. అంటే ఇప్పుడు మీరు నిద్రపోతూ కూడా మీ స్కిన్ కలర్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ కాస్ట్ తోటి నేను ఈ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఇది ఏజ్ లిమిట్ లేదు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా దీన్ని వాడచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని ఒక్కసారి కనుక మీరు ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల వరకు ఇది నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా తగ్గిపోతాయి, రింకిల్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. ఫేస్ అనేది మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓన్లీ ఫేస్కి మాత్రమే కాదు, ఫుల్ బాడీ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయడం వల్ల మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ 1000 రెట్లు గ్లో అనేది ఖచ్చితంగా వస్తుంది. దీన్ని కనుక మీరు కంటిన్యూ చేస్తే కనుక. సో నైట్ టైం దీన్ని నైట్ టైం మీరు దీన్ని అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్ కల్లా మీ స్కిన్ అనేది చూసుకొని మీరే నిజంగా షాక్ అవుతారనమాట. అంత సూపర్గా ఉంటుందండి. అంత బేబీ స్కిన్ లాగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. మీకు సాఫ్ట్నెస్ స్మూత్నెస్తో పాటు కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. అంత మంచిగా వర్క్ అవుతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా? ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. వచ్చేసేయండి. ఇక్కడ ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో నేను 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనందరికీ కూడా ఈజీగా అవైలబుల్గా పారాషూట్ ఆయిల్ అయితే దొరుకుతుంది కదా, దీన్నే నేను తీసుకున్నాను. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని దీన్ని బట్టి నెక్స్ట్ ఐటమ్స్ అనేవి నేను యూజ్ చేసుకుంటాను అనమాట. అంటే నేను చెప్తాను మీకు క్వాంటిటీ అనేది. ఇక్కడ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటేనే మీకు బెనిఫిట్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను అక్కడ 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకున్నాను కదా, అందులో సగం ఆల్మండ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా మీకు ఈజీగా ఏ ఆల్మండ్ ఆయిల్ అయితే అవైలబుల్గా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండింటిని నేను బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ని యాడ్ చేసుకుంటున్నాను. గ్లిజరిన్ అనేది మన స్కిన్ టోన్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. పింపుల్స్ కూడా చక్కగా క్యూర్ అయిపోతాయి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఇక్కడ గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకున్నాక ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఈజీగా ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఎలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను నాకు ఇక్కడ ఈ స్పూన్ పడుతుందేమోనని చూశానండి. ఇందులో స్పూన్ పట్టడం లేదు నాకు, అందుకని స్పూన్ తిప్పి నేను ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెమే తీసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ నేను యూజ్ చేస్తాను. దాదాపుగా ఎలోవెరా జెల్ అనేది 2 టేబుల్ స్పూన్స్ నేను కంప్లీట్గా ఇందులో యూజ్ చేస్తానండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడైతే ముందుకి వెనక్కి తిప్పేసి స్పూన్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత లాస్ట్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. దాన్ని మర్చిపోకుండా మీరు గుర్తుంచుకోండి, ఓకేనా? ఇక్కడ ఎలోవెరా జెల్ కూడా యాడ్ చేసిన తర్వాత నేను నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలోవెరా జెల్ అనేది నీట్గా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీని యాడ్ చేసుకున్నాను కాబట్టి తర్వాత నేను దాన్ని మళ్ళీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మనకి ఒక్కొక్క క్యాప్సిల్ వచ్చేసి 3 రూపీస్లో ఈజీగా మనకి మెడికల్ షాప్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఈ వైటమిన్ ఈ ఆయిల్ అనేది ముఖ్యంగా మనకి వింటర్లో మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోకుండా పగిలిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంచడానికి, రింకిల్స్ని కంట్రోల్ చేయడానికి, స్కిన్ మీద వచ్చే బ్లెమిషెస్ని వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుందండి. సో దీన్ని కూడా వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకున్నాను. సో ఈ అన్ని ఆయిల్స్ మేము వాడుకోవాల్సిందేనా, ఏదన్నా లేకపోతే ఇందులో స్కిప్ చేసేది ఏదన్నా ఉందా అని మీరు అడిగితే కనుక ఇందులో మీరు స్కిప్ చేయాలి అనుకుంటే వైటమిన్ ఈ ఆయిల్ అనేది స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ నేను ఇంకో 1 స్పూన్ కూడా
ఎలోవెరా యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఎలోవెరా జెల్ ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ వైటమిన్ ఈ ఆయిల్ ఎందుకు స్కిప్ చేయొచ్చు అన్నానంటే, మనకు ఆల్మండ్ ఆయిల్లో కూడా వైటమిన్ ఈ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయాలనుకుంటే అదొక్కటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఎలోవెరా జెల్ 1 స్పూన్ యాడ్ చేసిన తర్వాత నీట్గా మనం కలుపుకుంటే ఈ విధంగా మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. దాదాపుగా ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా క్రీమ్ లాగా తయారవుతుందండి. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటిని యూస్ చేసుకొని నేను ఇక్కడ నైట్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేశాను. మనకి ఇది బయట దొరికే మాయిశ్చరైజేషన్ కంటే కూడా 100 రెట్లు కాదండి 1000 రెట్లు ఎక్కువగా మంచిగా మన స్కిన్ మీద వర్క్ అవుతుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అన్ని స్కిన్స్కి సెట్ అవుతుంది. బాయ్స్ కూడా వాడచ్చు, చిన్నపిల్లలు కూడా వాడచ్చు. దీన్ని ఒక బౌల్లో మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. బయట పెట్టుకున్నా కూడా ఇది మీకు 1 సంవత్సరం వరకు అయితే అస్సలు చెడిపోకుండా చక్కగా స్టోర్ ఉంటుంది. దీన్ని మీరు ఫుల్ బాడీ అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్కి కానీ, లెగ్స్కి కానీ, అంటే ఫేస్కి, నెక్కి అలా మొత్తం అప్లై చేసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే మీరు చక్కగా బాడీ మసాజ్గా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అంటే చిన్నపిల్లలకి స్నానానికి ముందు ఒక 1/2 అవర్ ముందు ఆయిల్ మసాజ్ చేస్తారు కదా, అలా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడైతే నైట్ టైం నేను పడుకునే ముందైతే దీన్ని అప్లై చేసుకొని పడుకుంటానండి. ప్రతిరోజు కూడా నేను దీన్ని దాదాపుగా ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేసుకుంటాను. ఎస్పెషల్లీ ముఖ్యంగా వింటర్లో దీన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. దీన్ని మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ నీట్గా ఫేస్ అనేది సోప్ తోటి వాష్ చేసేసుకోండి. ఇంకా మాకు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మేము నిద్రపోబోతున్నాము అని అనుకునే టైంలో ఇంకా దీన్ని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ క్రీమ్ని చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మనం బయట చూడండి ఒక్కసారి, మనం బయట ఎన్నో వేలు వందలు పెట్టి ఖర్చు పెట్టి మనం మాయిశ్చరైజేషన్స్ అనేవి కొనుక్కొని ఉంటాం కదా, అంటే కొని తెచ్చుకుంటూ ఉంటాము. లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మనం వాటికి మనీ పే చేసి తీసుకుంటూ ఉంటాము. సో చాలా కాస్ట్ ఉంటాయండి. మళ్ళీ బ్రాండెడ్వి మనం తెచ్చుకొని కనుక యూజ్ చేయాలి అని అంటే దాదాపుగా 1000+ ఉంటాయన్నమాట మాయిశ్చరైజేషన్స్ అనేవి. సో వాళ్ళు కూడా దాదాపుగా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇందులో మనకి ఆల్మండ్ ఆయిల్ ఉంది, గ్లిజరిన్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, వైటమిన్ ఈ ఉంది. సో ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అంటే ఎలోవెరా ఉంది. ఇన్ని రకాలని యూజ్ చేసుకొని మనం చక్కగా క్రీమ్ రూపంలో ప్రిపేర్ చేసుకొని మన స్కిన్కి ఇస్తున్నాము. సో ఎంత డ్రై స్కిన్ అయినా కూడా మనకి ఈజీగా అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఒక బేబీ స్కిన్ లాగా వచ్చేస్తుంది. సో జస్ట్ ఇలా మీరు అప్లై అంటే డాట్స్ లాగా పెట్టేసుకొని నీట్గా స్లోగా మసాజ్ చేసుకోండి. సో ఒక 5 మినిట్స్ అనేది మీ స్కిన్కి కేటాయించండి నైట్ పడుకునేటప్పుడు. ఈ విధంగా నీట్గా సర్క్యులర్ మోషన్లో ఐస్ చుట్టూతా కూడా నీట్గా అప్లై చేసుకుని ఈ విధంగా ఒక 2 మినిట్స్ అనేది మీరు మసాజ్ చేసుకోండి. దీనివల్ల మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతాయి. మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మన స్కిన్ని మంచిగా సాఫ్ట్గా పెడతాయి, డ్రై అయిపోకుండా కాపాడతాయి, ఓపెన్ పోర్స్ని కంట్రోల్ చేస్తాయి. మీ స్కిన్ ఎంత డార్క్ ఉన్నా కూడా నేను ష్యూర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా స్కిన్ అనేది లైటన్ అవుతుంది, బ్రైటన్ అవుతుంది, మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు మసాజ్ చేసుకోండి అప్వర్డ్ డైరెక్షన్లో. సో చూసారు కదా ఎంత షైనీనెస్ అంటే ఎంత షైనీ వచ్చేసిందో, మెరుస్తుంది అనమాట. నిజం చెప్పాలి అంటే చాలా స్మూత్గా వచ్చేసింది నా స్కిన్ అయితే. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక గ్లాసీ స్కిన్ లాగా మెరుస్తుంది. సో ఇంకొంచెం నేను క్రీమ్ తీసుకుంటున్నాను. నెక్ దగ్గర కూడా చక్కగా డాట్స్ పెట్టేసుకొని
మీరు నైట్ టైం అనే లేదండి, మార్నింగ్ టైం కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఏదన్నా బయటికి వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి స్కిన్, నేను నైట్ టైం అని చెప్తున్నాను. సో నెక్ కూడా అప్లై చేసుకోవడం వల్ల మీకు నెక్ చుట్టూతో ఉండే డార్క్నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. మనకి ఫేస్ ఏ కలర్లో ఉంటుందో సో నెక్ కూడా అదే కలర్లో ఉంటుంది అనమాట. ఓన్లీ ఫేస్కి నెక్కి మాత్రమే కాకుండా దీన్ని మీరు హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు, లెగ్స్కి అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి స్కిన్ అనేది ఇట్లా డ్రై అయిపోతుంది అన్నమాట. ఇట్లా ఒక గీత పెడితే ఒక లైన్ అనేది వచ్చేస్తుంది, ముఖ్యంగా వింటర్లో. సో అలా అవ్వకుండా చూడండి ఎంత మెరుస్తుందో, ఎంత షైనీగా ఉందో. సో నా ఫేస్ ఏ కలర్లో ఉంటుందో నా హ్యాండ్స్ కూడా అదే కలర్లో ఉంటాయి. సో దానికి రీజన్ ఇదే అని చెప్తాను నేను. ఎందుకంటే ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అన్నింటికి కూడా మనం ఈక్వల్గా కేర్ తీసుకున్నప్పుడే మనకి చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా మొత్తం స్కిన్ అంతా కూడా ఈవెన్గా, అంటే ఒకే కలర్ టోన్లో ఉంటుంది. సో చూడండి ఇక్కడ హ్యాండ్స్ కూడా ఎంత షైనీగా మెరిసిపోతున్నాయో. సో లెగ్స్కి కూడా అప్లై చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా ఉంది నా ఫేస్ అనేది. ఇప్పుడు ఒక గ్లాసీ లుక్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకొని మీరు నైట్ మొత్తం ఉంచుకోండి. మార్నింగ్ కల్లా ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది మీ ఫేస్ మీద. ఎందుకంటే మీ ఫేస్ అనేది చాలా మెత్తగా ఒక బేబీ స్కిన్ లాగా వచ్చేస్తుంది. మీరు తర్వాత స్నానం చేయడానికి వెళ్తారు కదా, స్నానం చేసి స్నానానికి వెళ్ళి మీరు సోప్ పెట్టుకున్న తర్వాత కూడా అదే సాఫ్ట్నెస్ కంటిన్యూ అవుతుందన్నమాట. చాలా స్మూత్గా మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పక్కాగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. మీకు 100కి 1000% రిజల్ట్ వస్తుంది, 1000% గ్లో అనేది వచ్చేస్తుంది. ఓకేనా? చూసారు కదండి ఎంత సింపుల్గా మనం ఈ నైట్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దీన్ని ప్రతిరోజు కూడా మీరు నైట్ పడుకునే ముందు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి మొత్తం కూడా అప్లై చేసుకొని పడుకోండి. చాలా బాగుంటుంది స్కిన్ అనేది, చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బయట మనం ఇవే కొని తెచ్చుకుంటే కనుక కొన్ని వేలల్లో ఖర్చు అవుతాయి. ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకొని కూడా మన స్కిన్ టోన్ అయితే హ్యాపీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు హ్యాపీగా చూసేయచ్చు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.